వాకిళ్లు. మట్టిలో మాణిక్యాలకు ప్రోత్సాహం. జిల్లాలో 10th ఇంటర్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన 158 మందికి అవార్డులు ప్రదానం చేసిన మంత్రి అనిత. చదువు, కుటుంబం, కెరీర్తో పాటు పిల్లలకు మంచి నడవడిక కూడా ముఖ్యమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని, పిల్లల విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందని, తల్లిదండ్రులే పిల్లలకు మంచి స్నేహితులని ఆమె తెలిపారు. విజయనగరం వై జంక్షన్ వద్ద ఎస్ కన్వెన్షన్లో జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మనకి షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు గౌరవ లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్టేట్ లెవెల్ మొత్తం మీద ఈరోజు మనకి షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. సుమారుగా 190 మందికి 20,000 రూపాయలు క్యాష్ ప్రైజ్, అదేవిధంగా ఒక మెడల్, ఒక సర్టిఫికేట్తో వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవడం జరిగింది. ఫర్దర్గా గవర్నమెంట్ స్కూల్స్ ఎంకరేజ్ చేయడం, అదేవిధంగా చదువుకున్న పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకున్న మంచి నిర్ణయానికి ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. నేను ఒక ఆటో డ్రైవర్ అంటే నా కూతురు వల్ల నేను ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నానని చాలామంది చాలా ఆనందంగా మాట్లాడే సందర్భం. అట్ ద సేమ్ టైం ఈరోజు చాలా మంచి రోజు కింద భావించాలి. ఎందుకంటే ఏదైతే నరేంద్ర మోడీ గారు విజన్ ద్వారా 2047 వికసిత భారత్ ఉందో దానికి అనుగుణంగా ఈరోజు స్వర్ణాంధ్ర 2047 విజన్కి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇనిషియేషన్స్ ఈరోజు చూస్తే 2047కి సంబంధించి ప్రతి జిల్లాలోనే కాదు, ఒక జిల్లా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, మండల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, అట్ ద సేమ్ టైం సెక్రటేరియట్కి గ్రామ సచివాలయ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకొని ఫర్దర్గా ఈ 5 సంవత్సరాల్లో మనం ఏం చేయాలనేది యాక్షన్ ప్లాన్తో పాటు 2047కి మన జీడిపి రేట్ ఎలా పెరగాలి, మన వృద్ధి ఎలాగా ఇంప్రూవ్ అవ్వాలి, మనం ఏ రిసోర్సెస్ని వాడుకోవాలి, ఎన్ని పరిశ్రమలు రావాలి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలగాలి అన్న ఒక పరిస్థితిలో ఒక ఇన్నోవేటివ్గా ఆలోచించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఒక్కొక్క సచివాలయం స్థాయి నుంచి కూడా ఒక్కొక్క ఆఫీస్ని ఈరోజు ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు మేము అందరం కూడా ఓపెన్ చేయడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వర్చువల్గా కూడా వీటన్నిటిని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి మనందరికీ తెలుసు. కానీ 2047 విజన్ అన్నది ఈ రోజు మనకి ఫలితాలు వస్తాయా రావా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న సందర్భంలో ఎప్పటికైనా ఫలితాలు వస్తాయని చెప్పి నిరూపించడానికి దానికి ఈరోజు ఒక సంవత్సరంలోనే బేస్ని మొత్తం ఏర్పాటు చేశారు. ఈరోజు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లెవెల్ దగ్గర నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆఫీసెస్లో కూడా 5గురిని అపాయింట్ చేసి వీళ్ళందరి ద్వారాన మనకి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని దాన్ని ఫర్దర్గా మూవ్మెంట్ చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం. ఇది అన్ని రంగాల్లోని కూడా ముందుకెళ్తుందని మాత్రం నేను కోరుకుంటున్నా. ఇంకొకటి మీ అందరికీ తెలుసు P4 విధానం. ఆ P4 విధానం ద్వారా సుమారుగా 15 లక్షల మందికి పైగా 20 లక్షల మందికి పైగా ఈరోజు కుటుంబాలను దత్తత తీసుకోవాలని చెప్పి ఒక మార్గదర్శకుల్ని, అదేవిధంగా బంగారు కుటుంబాలను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా కూడా వాళ్ళ గుర్తింపుని, అసమానతలు తొలగించడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.